ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం, కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం, ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం, మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 42వ అధ్యాయము 16వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. స్పీడ్గా చెప్పేస్తున్నారు పాస్టర్ గారు, మీరు రాసుకోవాలి కదా, నోట్ చేసుకోవాలి కదా అని అనుకుంటున్నారా? స్లోగా చెప్తున్నాను. ఓకే. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనంలో 3వ లైన్, వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ చదువుతున్నాను చూడండి. నేను చదివిన మాట మీ ఆ వాక్యంలో, ఆ వచనములో అది ఎన్నో లైన్ చూసుకోండి, రాసుకోండి. ఒక్కొక్క సమయంలో పెద్ద అక్షరాలు అయితే ఒక లైన్ ఎక్కువ వెళ్తుంది, చిన్న అక్షరాలు అయితే ఒక లైన్ తగ్గుతుంది. నేను వాడే ఈ బైబిల్లో 42వ అధ్యాయం 16వ వచనం 3వ లైన్లోకి వచ్చింది. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. చీకటిని వెలుగుగా, దరిద్రము, కీడు, అప్పులు, రోగము, అశాంతి, అన్యాయము, ఓటమి మీకు వెలుగుగా, అంటే జయముగా, ఐశ్వర్యముగా, దీవెనగా, ఆరోగ్యముగా ప్రభు మార్చి వంకర త్రోవలు చక్కగా చేయదును. అన్నీ వంకరగా ప్రయాణం అంటే స్ట్రైట్గా ఉంటే వేగముగా వెళ్ళిపోవచ్చు. వంకర త్రోవలంటే జర్నీ మనది అంటే ఒక 30 స్పీడ్లోనే వెళ్ళాలి, అంతే. ఫాస్ట్ వెళ్ళిపోవడం లేదు, ఎందుకంటే మళ్ళీ కట్ అవుతాం. ఘాట్ రోడ్లో డ్రైవ్ చేసినటువంటిది అనమాట. అంటే తొందరగా ఎదగాలి, మంచి వ్యాపారం చేయాలి, డబ్బులు సంపాదించాలి, లేకపోతే మంచి ఉద్యోగం సంపాదించాలి, మంచి జాబ్ కొట్టాలనుకుంటే ఏదో ఒకటి ఆటంకం వచ్చి స్లో అయిపోవటం, స్లోగా వెళ్తుంది. ఎంత ఫాస్ట్ వెళ్ళాలని కొట్టుకుంటున్నానో అయినా నా వల్ల కావట్లేదని అనుకుంటున్నావు కదా. ఇంతవరకు స్లోగానే వెళ్ళావు, కానీ ఇక మీదట వంకర రూట్లన్నీ స్ట్రైట్గా దేవుడు చేస్తున్నాడు. ఇక నువ్వు ఎక్కేవంటే 100 స్పీడ్ వెళ్ళిపోతావు, అంతే. 120 స్పీడ్ వెళ్తావు, 150, 160 స్పీడ్ వెళ్ళిపోతావు, అంతే. నీకు అడ్డు లేదు. ఇంకా వెళ్ళిపోవటానికి పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తున్నాడు. మనుషులు కాదు నిన్ను నడిపించేది, మనుషులు కాదు. ఇంతవరకు నిన్ను కృంగదీసిన మనుషులే మరలా నడిపిస్తారని అనుకుంటున్నాము. ఎవరూ సహాయం చేయరు, దేవుడే నీకు సహాయం చేస్తున్నాడు. నీ వ్యాపారము వెలుగుగా మారబోతుంది, నీ ఆరోగ్యము, నీ ఆలోచన, జ్ఞానము అంత దీవెనగా మారుతుంది. వంకర త్రోవలన్నీ సరళం చేస్తాను. ఎంత మంచి మాట చూడండి. వారి ఎదుట చీకటిని వెలుగుగా, వంకర త్రోవలను చక్కగాను చేయదని. చక్కగా మనం చూడండి, ఒక మంచి హైవేలో వెళ్తున్నాం, బైపాస్ రోడ్ అనుకోండి, ఎవరు అడ్లేరు అనుకోండి, కొత్త రోడ్డు 6 లైన్ అనుకోండి, మనకు మంచి కార్లు ఎక్కి కూర్చున్నాం అనుకోండి, మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు చెయ్యి ఎంత డ్రైవ్ చేస్తావో అన్నట్టుగా రూటు చక్కగా
చక్కగా ఉంటే చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాం, అనుకున్న సమయానికంటే ముందే గమ్యానికి చేరుకుంటాం. మనం క్యాబ్ బుక్ చేసుకున్నా లేకపోతే జీపీఎస్ చేసుకున్నా అందులో చూపిస్తుంది మనం వెళ్ళేది ఒక 2 hours పడుతుంది, లేకపోతే ఇన్ని కిలోమీటర్లు మీరు వెళ్ళేటువంటి ప్లేస్కి ఒక 1.5 hour పడుతుంది అని మనకు ముందే చూపిస్తుంది. ఆటోమేటిక్గా రోడ్డు క్లియర్ అయిపోతున్నప్పుడు ట్రాఫిక్ లేదనుకోండి, ఆ చూపించినటువంటి అది రీడింగ్ మళ్ళీ మారిపోతుంది అనుకోకుండా. 1.5 hour చూపిస్తుంది అనుకోండి, నీవు జస్ట్ 1 hourలోనే రీచ్ అయిపోతావు. 1 hour చూపిస్తుంది అనుకోండి, నీవు ఒక 35-40 minutesలోనే రీచ్ అయిపోతావు. అరే ఇందాక ఎంత చూపించింది మళ్ళీ వెంటనే తగ్గిపోయింది. ఏంటంటే రూట్ చక్కగా ఉన్నప్పుడు అనుకోకుండా అడ్డులు ఆటంకాలు పోవటం వల్ల నీ ప్రయాణము గమ్యానికి తొందరగా చేరుతుంది. నీకు ఒక చిన్న కోరిక ఉందా, జరగాలని కోరుకుంటున్నావు కదా, దేవుడు 100% దాన్ని జరిగిస్తూ ఉన్నాడు. నీకు నూతన ఆరోగ్యం ఇచ్చి నీ గర్భఫలము దేవుడు బ్లెస్ చేస్తున్నాడు, నీ భూఫలమును బ్లెస్ చేస్తున్నాడు. నీ మార్గములు వంకరగా ఉన్నాయన్నీ, అనుకున్న పనులు స్లోగా అవుతున్నాయన్నీ దేవుడు చక్కగా చేస్తున్నాడు. అన్ని విషయాల్లో జయము చూస్తావు. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్. వాక్య భాగంలోకి వెళ్దాం రండి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుంచి చదవండి. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి, బాగా అండర్లైన్ చేసుకోండి, పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. తర్వాత ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. ఆమేన్. అందరూ కూడా ఈ మాట నాతో చదవండి. 8వ వచనం. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ అందరి మీద చేతులుంచి ఎందుకు ప్రార్థన చేస్తున్నానో తెలుసా? నేను కూడా స్ప్రే చేసి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. ఆమేన్. ప్రియులరా, నూనె రాసి ప్రార్థన చేయటం డాక్టర్ల వల్ల కానిది కూడా యేసు నామములో జరుగుతుందని బైబిల్ చెప్తా ఉంది. ఎందరో రోగులు మనం ప్రార్థనల ద్వారానే బాగు చేస్తున్నాం. దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధ పౌలు ఒక ద్వీపానికి వెళ్ళటం జరిగింది. ఒక ఐలాండ్ అనమాట. ఒక చిన్న దీవికి వెళ్తే ఆ దీవి దగ్గరగా ఒక అండమాన్ దీవిలాగా అనమాట, ఒక దీవి. ఆ దీవిలో పొప్లి అనేవాడు నాయకత్వం చేస్తున్నాడు. ఆ దీవికి ఆయనే రాజుగా ఉండి నడిపిస్తున్నాడు. ఆయన పేరు ఏం పేరు చెప్పండి? అందరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి, వెనకాల వాళ్ళు చెప్పాలి. కందిపప్పు కాదు, పప్పు కాదు, పొప్లి. ప్రియులరా, పొప్లి అనే ఆ పెద్ద ఆయన ఈ పరిశుద్ధ పౌలు దైవజనుడు సువార్త ప్రకటిస్తున్నాడు. కొన్ని అద్భుతాలు అక్కడ జరుగుతూ ఉంటే ఈ పొప్లి అనే అతను ఏం చేశాడంటే ఈ సేవకుడు పౌల్ని ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి రమ్మని, మీరు మా ఇంటి దగ్గర భోజనం చేయండి, మీకు మేము ఆతిథ్యం ఇస్తామని చెప్పి ఆ 7వ వచనంలో కనబడుతుంది క్లియర్గా. చదవండి. 7వ వచనం. పొప్లి అని ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకుని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చెను. ఆమేన్. హల్లెలూయా.
ఈ పొప్లి చాలా ల్యాండ్ లార్డ్లా ఉన్నాడు, భూస్వామి. ఎవరైనా భూస్వామి, భూమి ఎక్కువ ఉండటం, అన్ని రకాల పంటలు పండటం. పౌలు గారు అన్నాడు, మీరు మా ఇంటికి రండి, మా ఇంటి దగ్గర భోజనం చేయండి, మీరు మా కొరకు ప్రార్థన చేయండి అని స్నేహభావంతో మంచి ఆతిథ్యం ఇచ్చాడు. మంచి ఆతిథ్యం స్వీకరించాడు పౌలు గారు. స్వీకరించిన తర్వాత 3 రోజులు అక్కడ ఉన్నాడు. ఒకరోజు పౌలు పొప్లి తండ్రి రోగముతో, ఏ రోగం అది? జ్వరము. బాగా అండర్లైన్ చేసుకోండి, క్లియర్గా వాక్యాన్ని మీద ధ్యాస పెట్టండి. పొప్లి తండ్రి జ్వరం వచ్చి అంటూ వణుకుపోతున్నాడు. దైవజనుడు ఆ ఇంట్లో ఉండటం ద్వారా వెంటనే పౌలు ఏం చేశాడంటే వెళ్ళి చూడండి, అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి చూడండి, ప్రభువా ఈ బిడ్డను బాగు చేయి, స్వస్థపరచు, నీ రక్తం ద్వారా విడుదల దయచేయి అని చెప్పి ప్రార్థన చేసి చేతులుంచిన వెంటనే పొప్లి తండ్రిలో ఉన్న జ్వరము అతన్ని విడిచిపోయింది. అంతేనా? అంతేనా? చప్పట్లు అయ్యేనా? చేతులు పైకెత్తి యేసు నామములో జ్వరము మట్టుమాయమైపోతుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రార్థన చేసాడు. ఆ ప్రార్థనా శక్తి ఒక వ్యక్తి ద్వారా వెళ్ళాలది. బాగా గమనించండి, దైవము ఎన్నుకున్నటువంటి దైవజనుడు ద్వారా వెళ్తుంది ఆ శక్తి. అదే పరిశుద్ధాత్మ శక్తి. ఆమేన్. ప్రార్థన చేసి ఆ ప్రార్థన చేస్తూ ఆ జ్వరముతో పడి ఉన్న మనిషి మీద చేతులుంచగా వెంటనే దైవిక స్వస్థత కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. చేతులుంచినప్పుడు స్వస్థత ఎందుకు వస్తుందంటే ఆ చేతి నుండి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయన్నమాట. ఆమెన్. ఒక పవర్ కరెంట్ లాగా వస్తుంది అనమాట. మీ అందరి మీద వాగ్దానం ద్వారా పుట్టినందుకు నాకు ఇచ్చిన పని ఏంటంటే అందరి మీద చేతులుంచి ప్రార్థన చేయమన్నాడు. కొన్ని లక్షల మంది మీద ప్రార్థన చేస్తున్నాను నేను. చేతులు మీరు నన్ను అడగకపోయినా అడిగినా ఆయన నాకు పెట్టిన భారం ఇది. మీ మీద చేతులుంచటం ద్వారా మీ మీద ఏలుబడి చేస్తున్న రోగ లక్షణాలు, పాప లక్షణాలు నాశనం అయిపోతాయి. 20 మీటింగుల్లో వచ్చిన ప్రజలందరూ కలిస్తే ఎన్ని లక్షల మంది ఉంటారో చూడండి. వాళ్ళందరికీ ప్రతిరోజు చేతులుంచి ప్రార్థన చేయటానికి నేను మనిషిని అయితే చేయలేనేమో, నాలో దేవుని ఆత్మ ఉండటం ద్వారా నేను చేయగలుగుతా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. నా తండ్రికి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు. ఆ వాగ్దానం ద్వారా చేస్తున్న సేవ అనమాట. అందరి మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. నా పని ఏంటంటే నాకు ఇచ్చాడు ఈ వరం. చేతులుంచటం ద్వారా ఏం జరుగుతుంది అక్కడ రాశాడు చూడండి. 8వ అధ్యాయంలోకి రండి. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము. నిజముగా ఈ దినాల్లో మీరు అదృష్టవంతులు. వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు చేతులుంచి ప్రార్థన చేసే దినాలు ఇవి. మళ్ళీ మీకు దొరకదు ఈ రోజులు తొందరలో. ఆమేన్. హల్లెలూయా. ఆయన నాకు ఎంతవరకు చెప్పాడు అంతవరకు చేస్తాను. ఆయన మళ్ళీ ఏ పని చెప్పాడో ఆ పని చేస్తాను. ఇప్పుడైతే చేతులుంచమన్నాడు, చేతులుంచుతున్నాను. నూనె రాయమన్నాడు, నూనె రాసి ప్రార్థిస్తున్నాను. అర్థం కాలేని వారు ఏదైనా అనుకోవచ్చేమో కానీ నన్ను పిలిచిన పిలుపుకి లోబడి నేను ముందుకెళ్తా ఉన్నాను. చూడండి అపోస్తుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు పేతురును, అందరూ కూడా బైబిల్ తెరవండి. యాక్ట్స్ చాప్టర్ 8 వర్స్ 17. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ చదవాలి ఈ మాట. పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులలో చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి, చాలామందికి అర్థం కాదు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆత్మ చెప్తుంది పేతురు యోహాను
వారి మీద ఏం చేశారు? వారు చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఆమేన్. పరిశుద్ధాత్మ అపోస్తులు అంటే పిలువబడిన వారు. ఆమేన్. బాగా గమనించండి, దేవుని పిలుపు కలిగిన దైవ సేవకులు ఎవరి మీద చేతులు ఉంచుతారో వారు పరిశుద్ధాత్మను పొందుతారు. ఆమేన్. పరిశుద్ధాత్మ పొందినప్పుడు మన శరీరములో బలమైన జీవము కలుగుతుంది. మన శరీరమును ప్రాణములో ఒక విల్ పవర్ పెరుగుతుంది. ఆమేన్. ఒక ఆత్మ ధైర్యం వచ్చేస్తుంది. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేను ఓడిపోను, నేను సిగ్గుపడను, నా దేవుడు నన్ను తలగా చేస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన నన్ను నిలబెడతాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. ఆమేన్. పైగా మీ మీదకి వచ్చిన ఆత్మ మీ మీద నిలిచి ఉండినట్లుగా నూనెతో ప్రతిష్ఠ జరుగుతుంది. పేతురు, యోహాను వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంటే ఎటువంటి రోగమునైనా శాశ్వతంగా నెట్టేస్తుంది. డాక్టర్ల వల్ల కానిది, మెడిసిన్ వల్ల కానిది దైవ శక్తి ద్వారా జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గర్భఫలాలు లేవని బాధపడుతున్నవారు, ఇది లేదు అది లేదు, లేకపోతే భర్తలో కణాలు లేవని, వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ పౌలు వారి మీద చేతులుంచగా, ఎవరి మీద? పొప్లి తండ్రి మీద. ఆయన భూస్వామి, వారింట్లో భోజనం చేశాడు, వారింట్లో ఉన్నాడు, పిలువబడిన వాడు. పరిశుద్ధ పౌలు చేతులుంచినప్పుడు జ్వరము పొప్లి తండ్రిని విడిచిపోయింది. వెంటనే దైవిక స్వస్థత కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది రోగులు బాగుపడతారు. నేను అందుకనే మనలో అనేక రకాల రోగాలు ఉంటాయి. ప్రతి నెల ప్రార్థన చేసేది ఎందుకంటే ప్రతి నెల మీరు ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి నెల అధికమైన కృపలో ముందుకు కొనసాగాలి. నేను నిలబడతాను కానీ డమ్మీగా ఉంటాను. నా మీదకి ఆయన వచ్చి నా చేతుల నుండి ఆత్మ మీ మీదకి పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మన ప్రార్థనా శక్తికి ఎవరు వచ్చినా చనిపోవాలనుకుని వచ్చిన వాళ్ళు కూడా లేదు నేను బ్రతుకుతానంటారు. పరిస్థితి అంతా అయిపోయిందని ఏడ్చేవారు కూడా లేదు, దేవుడు గొప్ప కార్యం నా పట్ల చేస్తున్నాడని నమ్ముతారు. ఎందుకంటే నేనున్నాను మీ పక్షంగా. ఎవరున్నారు? ఇసాకు పాస్టర్ అనే ఒక వాగ్దానం ద్వారా పుట్టినవాడు ఉన్నాడు. మీరు భయపడకండి. పరిస్థితి ఏమైనా నాకు దేవుడు బలం ఇచ్చినంతకాలం మీ మీద చేతులుంచి ప్రార్థిస్తూనే ఉంటాను. ఆత్మ మీ మీదకి వస్తూనే ఉంటుంది. ఆత్మ కార్యాలు మీరు చూస్తారు, పరిశుద్ధాత్మ కార్యాలు మీరు చూస్తారు. నాకు చాలామంది అంటారు, ఇక మీద ఏం చేస్తారంటే స్ప్రే చేసేయండి పాస్టర్ గారు అని చెప్తున్నారు. ఎంత కష్టమైపోతుంది, మిమ్మల్ని చూడలేకపోతున్నాం, మీరు స్ప్రే చేసేయండి అంటున్నారు. స్ప్రే చేసేయటానికి, అలాగా నేను సుఖంగా ఉండటానికి, అది నేను కోరుకోవటం కంటే ఆయన నన్ను పిలిచిన పిలిపేదో ఆ పని చేస్తేనే ఈ కార్యాలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చేసినంతకాలం నేను చేస్తాను, నా తర్వాత దేవుడు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పిలువబడిన సేవ. ఇది ఆమేన్. ఇది రాజకీయ మీటింగ్ కాదు, ఇది వారసత్వం తేయడానికి లేదు. ఇది దేవుడు ఎన్నుకున్నాడు. మీరు చూస్తున్నారు ఒక బలమైన ఆశీర్వాదాన్ని. తొందరలో మహారాజులు ఇక్కడికి వస్తారు. భూమిని పాలించే గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు ఇక్కడికి. మీరందరూ సాక్షిగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ డేట్ రాసుకోండి. నేను చూశాను, పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని బంగారు పాదాలు ఇక్కడ చూశాను. ఆ ప్రభావము ఊరంతా చూడబోతుంది, మండలం చూడబోతుంది, రాష్ట్రం చూడబోతుంది, దేశం చూడబోతుంది, ప్రపంచం చూడబోతుంది. రెండవ బెత్లెహేముగా దేవుడు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మీరేం భయపడకండి, నిజమైన కార్యాలు మీరు చూస్తారు. ఈరోజు మీ మీద చేతులుంచుతున్నగా మీ మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే
మనలో భయం అనేది తొలగిస్తుంది. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు భయమును గెంటివేస్తాడు. రెండవది, పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు పాడైపోయిన నీ రక్తము, ఎముకలు, ఆర్గన్స్ అన్నీ కూడా రీజనరేట్ అవుతాయి అన్నమాట. ఆమెన్. తిరిగి నూతన శక్తితో బాగుపడిపోతూ ఉంటాయి. ఒక పెద్ద డాక్టర్ గారు ఉన్నాడు హైదరాబాద్లో. ఆయన ఎంబీబీఎస్ చేశాడు, సర్జన్ అనమాట, ఎంఎస్, చాలా మంచి డాక్టరు. ఆ డాక్టర్కి జ్వరం వచ్చింది. ఎవరికంటే జ్వరం వచ్చింది? డాక్టర్, ఆయన పేరు జాన్ అనమాట. జాన్కి వీడియో కూడా ఉంది, మీకు తెచ్చాను. డాక్టర్ జాన్కి జ్వరం వచ్చేసింది. ఆయనని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన భార్య కూడా డాక్టరే. వాళ్ళు మన సంఘానికి వస్తారు, మన సికింద్రాబాద్ చర్చికి వస్తారు. ఆ భార్య ఫోన్ చేసింది, పాస్టర్ గారు నా హస్బెండ్ జ్వరం వచ్చింది, కొంచెం సీరియస్గా ఉంది, బాగాలేదు, ప్రార్థన చేయండి అంటే, సరే కరెక్ట్గా ఆదివారం చర్చ్ అయ్యాక ఫోన్ చేసింది. నేను అన్నాను, ఆ డాక్టర్ అమ్మతో అన్నాను, ఆ భార్య పేరు రితిక, డాక్టర్ రితిక నేను వస్తాను రా, నేను వచ్చి ప్రేయర్ చేస్తాను ఈవినింగ్ అన్నాను. ఆ భర్తకు చెప్పింది, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తా అన్నారని. చాలా భయంకరమైన జ్వరము ఆ బిడ్డ మీద వెంటాడుతూ ఉంది. ఈవినింగ్ ఏం చేశానంటే, ఇంటి దగ్గర నుంచి రెడీ అయ్యి, ఆ హాస్పిటల్ మేము ఉన్నటువంటి ఆ కాలనీలోనే ఉంది దగ్గరలో. నేను నడుచుకుంటూ వెళ్ళి డాక్టర్ జాన్ ఏ రూమ్లో ఉన్నాడు అని అడిగాను. పైన పలానా రూమ్లో ఉన్నారండి అన్నారు. ఆ డాక్టర్ జాన్ రూమ్లోకి ఇలాగ వెళ్ళాను. తనకి ఫుల్ జ్వరంతో పడున్నాడు. రూమ్లో బెడ్ మీద పడుకున్నాడు. జస్ట్ ఇలా తలుపు తీసి నేను అన్నాను, జాన్ అన్నాను. ఇలా తలుపు తీసి జాన్ అని తలుపు తీసి ఇలాగ దగ్గరికి వెళ్ళిన ముట్టుకునేటప్పటికి జ్వరం ఆ బిడ్డను విడిచిపోయింది. ఇది మామూలు విషయం కాదు. ఇది ఆ డాక్టర్ చెప్పిన సాక్ష్యం మీ ముందుకు పట్టుకొచ్చాను. ఎలాగుందన్నాను, ఆ సాక్ష్యం ఒకసారి ప్లే చేయండేమో. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇది బైబిల్. ఏది చదువుతున్నామో అది మనం చేస్తున్నాం. ఆ విషయంలో అంటే నాకు మొదటి నుంచి కూడా, అంటే మేము డాక్టర్స్మే కాబట్టి నాకు ఐడియా ఉంది ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ అంటే ఎలా వస్తుంది, ఇప్పుడు నాకు వచ్చిందా లేదా అన్న విషయంలో. అండ్ ఆల్మోస్ట్ నాకు ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడే తెలిసిపోతుంది నాకు డెంగ్యూ వచ్చేస్తుంది, ఇంకా కన్ఫర్మేషన్ వస్తుంది అని. బట్ స్టిల్ నేను దేవుని మీదనే డిపెండ్ అయిపోయి ఉన్నాను, ప్రేయర్ చేసుకుంటుండే. కాకపోతే ఎంత బలహీనంగా అయిపోయాను నేను అంటే, ఒక 3 days నేను కంప్లీట్గా బెడ్ మీదకి లేవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. బై ఛాన్స్ నేను బెడ్ మీదకి లేవాలంటే పక్కన ఒక 2 పట్టుకోవాలన్న పరిస్థితిలో ఉండినాను అన్నమాట. అటువంటిది పాస్టర్ గారు ఎప్పుడైతే ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపల అడుగు పెట్టారో, ద మూమెంట్ వెన్ హీ స్టెప్డ్ ఇన్, నేను లిటరల్గా బెడ్ నుంచి లేచి కూర్చున్నాను. నేను అప్పటి వరకు నాకు తెలుసు కదా ఎంత వీక్నెస్ ఉంది ఏందని చెప్పేసి, ఎందుకంటే నేను కూడా ఒక డాక్టర్నే కాబట్టి ఐ కుడ్ ఫీల్ దట్. అంటే ఒక అంకుల్ ఈ రూమ్లోకి వచ్చిన వెంటనే ఆత్మదేవుడు నన్ను ముట్టాడు అన్న వెంటనే గట్టిగా చేతులు పైకెత్తి ఆత్మదేవుడు నన్ను ముట్టాడు. ఆమేన్. ఎవరు ముట్టారు ఆయన్ని? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన చాలా పెద్ద డాక్టర్, ఆయన భార్య డాక్టరు, సర్జన్. అయినా 2 మనుషులు తనను లేవనెత్తితే కానీ లేవలేకుండా ఉన్న వీక్నెస్లో, ఆ దెంగి, ఆ భయంకరమైన బలహీనతలో ఉన్నాడు. తలుపు తీసి జాన్ అన్నాను, అంతే. జాన్ అనేటప్పటికి దేవుని ప్రభావం ఆ బిడ్డ మీదకి వెళ్ళిపోయింది. అద్భుతం ఏంటంటే, తను లేచి కూర్చున్నాడు. 10 నిమిషాలు ఇద్దరు మాట్లాడుకున్నాం, బోల్డని విషయాలు మాట్లాడుకున్నాం. జాన్ ఏం కాదు రైట్ అని చెప్పి భుజాన్ని కొట్టి వచ్చేసాను. మళ్ళీ జ్వరం రాలేదంతే. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ అపోస్తలు 8:17 చదవండి. అపోస్తలు 8:17 అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఇక్కడ ఈ డాక్టర్ చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆత్మదేవుడు. ఆమేన్. ఏ దేవుడు? ఆత్మదేవుడు. మీకు ఎవరికి జ్వరం వచ్చినా, ఏ జ్వరాలు వచ్చినా, మీకు నాశనం మాత్రం రాదు. మీరు చావరంతే. నేనున్నా.
ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధాత్ముడు తన దాసునితో మాట్లాడిన స్థలం ఇది. ఒక ప్రత్యేకమైన మహిమ మనల్ని ఆవరించింది. తలపోటుగా ఉంది, స్టమక్లో ప్రాబ్లం ఉందని అనుకుంటున్నావా? ఏదో కంతులు పెరిగిపోతున్నాయి, పేగులు పాడవుతున్నాయి, బ్లడ్ ఇన్ఫెక్షన్, రక్తం పాడైంది, లేదా చూపు మందగిల్లింది, అలా జరిగింది, అది ఇది అని అనుకుంటున్నావా? లేదా నీ ఇంట్లో ఎవరికైనా బాగలేదని అనుకుంటున్నావా? ఏ రోగము, ఏ పాప రోగము నీ మీద ఏలుబడి చేసినా యేసు నామములో స్వస్థత చూడబోతున్నావు. యేసు నామములో స్వస్థత చూడబోతున్నావు. యేసయ్య నీకు ఈ సమయంలో విడుదల ప్రకటిస్తా ఉన్నాడు. జ్వరము విడిచిపోతుంది, దరిద్రం విడిచిపోతుంది, కీడు విడిచిపోతుంది, గొడ్డితనం విడిచిపోతుంది, సర్వ రోగ నిర్మూలమైపోతుంది, సర్వ రోగ నాశనమైపోతుంది. స్వస్థత, స్వస్థత. నీ శరీరంలో వచ్చిన పుండ్లు కరిగిపోతాయి, అగ్ని చేత కాల్చి వేయబడతాయి. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నీ చెస్ట్ లో ఉన్న కంచెలు కరిగిపోతాయి. నీ శరీరంలో దాగి ఉన్న క్యాన్సర్ గెడ్డలైన ఏదైనా యేసు నామములో చేతులు కూర్చుంటే లేవలేకపోతున్నాను ఏడుస్తున్నావా? లేస్తే పడిపోతున్నాను ఏడుస్తున్నావా? ఏదో గుండె దడ వచ్చేస్తుంది, నా గుండె బలహీనం అయిపోయిందని అనుకుంటున్నావా? నా ఎముకలు మెత్తబడిపోయినాయి, కండరాలు కరిగిపోతున్నాయి, నా శరీరము ఒక రోగానికి గురి అయిపోయిందని ఏడుస్తున్నావా? ఈ రోజు స్వస్థత చూస్తావు. ఈ క్షణము స్వస్థత చూస్తావు. ఒక బలమైన అభిషేకము పరిశుద్ధాత్మని తాకుతుంది. పరిశుద్ధాత్ముడా నా మీదకి దిగిరా. పరిశుద్ధాత్ముడా నన్ను బాగుచే. ఆత్మదేవుడా నన్ను బాగుచే. ఆత్మదేవుడా నన్ను చూస్తున్నాడు.